కామారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది భారీ స్థాయిలో పులిహోర నీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ కుమారుడు ఎండి ఇలియాస్, తమ్ముడు ఎండి నయీం సహకారంతో కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో 10 క్వింటాల పులిహోర, 20,000 వాటర్ ప్యాకెట్లు భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను ముస్లింలు అయినప్పటికీ షబ్బీర్ అలీ హిందూ సాంప్రదాయంలో భాగస్వామ్యం అవుతూ ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు పులిహోర, వాటర్ ప్యాకెట్లు అందించడం ప్రశంసనీయమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని భక్తులకు సేవలందించారు. కామారెడ్డి హెడ్ క్వార్టర్ నందు ఇందిరాగాంధీ చౌక్ లో మా ప్రియతమ నేత కామారెడ్డి ముద్దు బిడ్డ షబ్బీర్ అలీ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార పులిహోర పొట్లాలు, అలాగే వాటర్ సౌతి ఈ గణేష్ నిమజ్జనం రోజు ప్రతి సంవత్సరం ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో ప్రాంతాల నుంచి ఈ గణేష్ నిమజ్జనం రోజు ప్రజలు తరలిస్తుంటారు. దాన్ని ఉద్దేశించి మన నేత షబ్బీర్ అలీ గారు ఈ 25 సంవత్సరాల నుంచి ఈ పులిహోర ప్యాకెట్లు ప్రజలకు పంచడం జరుగుతుంది. అలాగే ఈ నిమజ్జనం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని మన నేత షబ్బీర్ అలీ తెలియడం జరిగింది. అలాగే గత మన బాధాకరం జరిగిన వరద ముప్పు కామారెడ్డిలో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. దానికి మొట్టమొదటిగా కామారెడ్డి ప్రజలు నష్టపోయిన ఉద్దేశంలో సీఎం గారిని మొట్టమొదటిగా కామారెడ్డి తీసుకొచ్చి వరద బాధితులకు సాయం అందించిన ఘనత కూడా షబ్బీర్ అలీ గారిని మేము ఘనంగా చెప్తున్నాం. అలాగే కాసేపట్లో ఈ పులిహోర పుట్టాలు పంచడం జరుగుతున్నది. అందరూ క్రమశిక్షణగా లైన్ లో వచ్చి పులిహోర ఆహారాన్ని తీసుకోవాలని కోరుచున్నాం. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మరి శోభయాత్రలో భాగంగా మరి ప్రతి సంవత్సరం లాగా 25 సంవత్సరాల నుండి సుమారుగా ప్రతి సంవత్సరము 10 క్వింటాల పులిహోర, మరి 20,000 వాటర్ ప్యాకెట్లు ప్రతి సంవత్సరము మరి షబ్బీర్ అలీ అన్నగారి ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు కూడా ఈ ఫౌండేషన్ నుంచి జరుపుకోవడం మరి కామారెడ్డి పట్టణ ప్రజలే కాకుండా జిల్లా ప్రజలు వివిధ గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి రాత్రి పూట భోజనాలు లేక అవస్థలు పడుతుంటే మరి దాన్ని చూసిన మన అన్నగారు షబ్బీర్ అలీ గారు మరి గత 25 సంవత్సరాల కింద ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి అది కంటిన్యూగా ఇప్పటికీ 25 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఇంకో బాధాకర విషయం ఏంటంటే మరి కామారెడ్డికి ఏదైతే మొన్న వర్షాలు కురిసి ఏదైతే జిఆర్ కాలనీ కానీ హౌసింగ్ బోర్డు కానీ కామారెడ్డిలో పెద్ద ఎత్తున నష్టం జరిగినందుకు మరి అన్నగారి ఆధ్వర్యాన మరి సీఎం గారు వచ్చి ఏదైతే కామారెడ్డికి నష్టం జరిగిందో దాన్ని పూర్తిగా చేస్తానని చెప్తూ మరి కొడబ్గల్కి ఏ విధంగా అయితే చేసిండో మరి కామారెడ్డిని కూడా అదే విధంగా డెవలప్ చేస్తా అని చెప్పడం కూడా సీఎం గారికి మరి కామారెడ్డి పట్టణ ప్రజల తరఫున, కామారెడ్డి జిల్లా తరఫున, మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కామారెడ్డి పట్టణ ప్రజలకు, ముఖ్యంగా గ్రామ నుంచి వచ్చిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన షబ్బీర్ అలీ గారి పక్షాన అందరికీ స్వాగతం తెలుపుతూ మరి ఈ రోజు గణేష్ శుభాకాంక్షలు చెప్తున్నాము. మరి అదే విధంగా దాదాపు 25 సంవత్సరాల నుండి షబ్బీర్ అలీ గారి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పులిహోర అన్నదానం చేస్తున్నాము. కావున మనం అందరూ కలిసి మంచిగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. ये प्रोग्राम चल रहा है, हमेशा शब्बीर साहब कौम के खिदमत में लगे हुए रहते। उनका तहे दिल से हम पार्टी के वर्कर्स और कामारेड्डी की पब्लिक उनका शुक्रिया अदा करते हैं। थैंक यू। ఏదైతే మన ప్రభుత్వ సలహాదారులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నుంచి 24 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అండ్ పులిహోర ప్యాకెట్లు
వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులకు వాళ్ళు ఆకలితో వస్తారు, వాటర్ నీళ్ళగా వస్తారు కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కడ దొరకదు కాబట్టి శబరి గారు ఆలోచన చేసి ఒక ముస్లిం ఉండి కూడా ఒక హిందూ ఒక గణపతి భక్తులకు మరి సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఒక్కరిగా రెండు కాదు మరి కనీసం 10 క్వింటల్ల రైస్ మరి సప్లై చేసి పాదిరి కల్పించి మరి 2 రోజులు 3 రోజులు నుంచి తయారు చేసి ఇవాళ మన నయీం సాబు మరి విలేజ్ బాబు వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మరి ఈ పులిహోర పాకెట్లు నీళ్ళ పాకెట్లు పంచుకోవడం చాలా పెద్ద గొప్ప నిర్ణయము, చాలా గొప్ప త్యాగము. అంటే ఎవరు కూడా ఈ అవకాశం తీసుకోలేదు, ఈ ఆలోచన ఎవరికి కూడా రాలేదు. ఎందుకంటే వివిధ తండాల నుంచి, గ్రామాల నుంచి, మండలాల నుంచి వచ్చే కేంద్రం, జిల్లా కేంద్రంలో గణపతి చూడడానికి వచ్చిన భక్తులకు, ఎందుకంటే చాలా బ్రహ్మాండ గణపతి కాబట్టి ఈ గణపతి చూడడానికి వచ్చిన భక్తులకు మరి వాటర్ సప్లై మరి పులిహోర కొంచెం ఒక పాకెట్ తింటే మరి ఒక నీళ్ళు తాగితే ఒక 24 hours రెస్ట్ ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో మరి మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎస్ఎస్టీ మైనార్టీ మరి సలహాదారు శబరి గారు ఆలోచన చేసి మరి నిజంగా చూసిన ఎంతమంది విదేశీయులు ₹1,00,000 2 లక్షలు 3 లక్షల రూపాయలతో ఆలోచన చేయకుండా మరి ఇలా శబరి గారు చేస్తుంటే వారికి మనం అందరము మరి మనము వారి సేవల్లో వారి ఆధ్వర్యంలో వారి గురించి మనం ఖచ్చితంగా మనం పాల్గొనాలని చెప్పేసి జై గణపతి, జై గణపతి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, జై కాంగ్రెస్ పార్టీ, జై శబరి గారి నాయకత్వం, శబరి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. 25 సంవత్సరాలుగా షబ్బీర్ అలీ గారి ఫౌండేషన్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారి ఫౌండేషన్ ద్వారా మరి పులిహోర మరియు వాటర్ ప్యాకెట్లను వితరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వివిధ గ్రామాల నుంచి, జిల్లా నుంచి, ఎక్కడి నుంచి వచ్చిన ప్రజలకు మరి కామారెడ్డి పట్టణ ప్రజలకు అందరికీ రాత్రిపూట తెల్లారే వరకు నిమజ్జనోత్సవం ఉంటది కాబట్టి ఈ రోజు ప్రతి సంవత్సరము ప్రతి లాస్ట్ గణపతి నిమజ్జనోత్సవానికి మన మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ప్రభుత్వ సలహాదారులు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి మన హిందూ బంధువులందరికీ గణేష్ నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. షబ్బీర్ అలీ గారి పక్షాన, మా నయీం భాయ్ గారి పక్షాన, ఇలియాస్ గారి పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన, మరి కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్రజలందరికీ, ప్రెస్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క నిమజ్జనోత్సవాన్ని మంచిగా జరుపుకొని ఆ భగవంతుడు, గణపతి భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలను ఇచ్చి ఆనందాన్ని ఇవ్వాలని, మరి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని, మరి షబ్బీర్ అలీ గారు ఆరోగ్యంగా ఉండి వారి కుటుంబం అందరూ ఆరోగ్యంగా ఉండి రాబోయే దినాల్లో ప్రజలకు ఇంకా చేసే విధంగా గణపతి దేవుడు మరి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. 10 క్వింటల్ల పులిహోర మరి వితరణ చేయడం జరుగుతూ ఉంది. 10 క్వింటల్ల వితరణ చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రజలు కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. కామారెడ్డి పట్టణంలోని మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో హిందూ బంధువులతో పాటు ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.